ఇంటికి సంబంధించిన ఏ కార్యాలు చేసినా, అలాగే గృహప్రవేశం కానివ్వండి, ఏది చేసినా కూడా ముందుగా పూజారులు అడిగేది ఆడపడుచు ఉందా అని. హ్మ్. పాలు పొంగించడానికైనా, దేనికైనా కూడా వాళ్ళే కావాలి అని అంటారు. ఒకవేళ మనకు తోడబుట్టిన ఆడపడుచు అంటే చెల్లెయో, అక్కో లేకపోతే వేరే కుటుంబం నుంచి ఉన్నవాళ్ళు లేదా పిన్నియో, బాబాయో వాళ్ళ తరఫున వాళ్ళని ఆడపడుచులాగా పెట్టొచ్చా అమ్మగారు? పెట్టవచ్చు. హ్మ్. శుభ్రంగా పెట్టొచ్చు. హ్మ్. ఇక్కడ ఏముందమ్మా, మన మనస్సు అంతే కదా! హాయిగా ఎవరినైనా సరే ఆడపడుచు అంటే ఏం కాదు. హ్మ్. ఎందువల్ల అంటే స్త్రీకి ఒకటుంటుంది. అదేమిటి అనంటే ఇప్పుడు అన్నయ్యో, తమ్ముడో ఎప్పుడు వాళ్ళు సంతోషంగా ఆవిడ అక్కడ ఉంటుంది గానీ, ఎప్పుడు ఆవిడ మనసంతా ఇక్కడే మనసంతా ఉంటుంది. వాళ్ళ అన్నయ్యో, తమ్ముడో హ్యాపీగా అందుకే సంవత్సరానికి ఒకసారి చూడండి మన వాళ్ళు పెట్టిన ఆచారాలైన అంటే బియ్యం పోయడం అని తీసుకొస్తారు. లేదంటే ఆంధ్ర సైడ్‌కి వెళ్ళేసరికి సంవత్సరానికి ఒకసారి తీసుకొచ్చి బట్టలు పెట్టడం. మళ్ళీ రాఖీ కట్టడం. రాఖీ పండుగ వస్తుంది. ఇవన్నీ ఏమిటి అనంటే ఆవిడ ఇక్కడికొచ్చి కలుస్తూ ఉండడానికి. ఎప్పుడైతే ఆవిడ ఇక్కడికొచ్చి కలుస్తూ గలగల ఏంటంటే ప్యూర్‌గా ఒకే ఒక్కళ్ళు మన అంటే అన్నదమ్ముల యొక్క సంతోషాన్ని అంటే వాళ్ళు ఏమిచ్చారు, ఏమి ఇవ్వలేదు అని కాకుండా వీళ్ళు ఇవ్వగలిగిన శక్తి అంటే అక్క చెల్లెళ్ళే. ఎలాగో అనంటే చక్కగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళింట్లో వాళ్ళున్నా, ఇక్కడున్నా ఎప్పుడూ అన్నదమ్ముడి యొక్క సుఖ సంతోషాలను కోరుకునేది అక్క చెల్లెళ్ళు. అందువల్ల వాళ్ళు ఎప్పుడూ ఆనందంగా ఉండాలి. అందుకని ఏమిటి అనంటే మన ఇంటికి రాగానే అందులో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం వల్ల ఆ కుటుంబ బాధ్యతలంతా ఆవిడ స్వీకరిస్తుంది. ఒక ఇంటికి కోడలుగా వెళ్ళినప్పుడు. ఇక్కడ ఉన్నప్పుడు ఏమిటి అంటే ఆడుతూ పాడుతూ లైఫ్ అంతా గడిచిపోతుంది. అలాంటిది పనులన్నీ చేసుకుంది కదా! ఆ భారం తీరడానికి ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళు రెస్ట్ అంటే ఆళ్ళా పాలనా చూడాలి కాబట్టి ఆవిడకి ఏంటి అంటే ప్రతి దాంట్లోనూ ఇంపార్టెన్స్ ఇస్తూ తీసుకొచ్చింది మన సాంప్రదాయం. ఎప్పుడైతే ఆ ఇంపార్టెన్స్ ఇచ్చిందో ఏమవుతోంది, ఆవిడ సంతోషంగా ఇక్కడి నుంచి వెళ్తారు. ఆవిడ సంతోషం మళ్ళీ ఎవరికి అంటే వీళ్ళు సుఖంగా ఉండాలనే కదా. కాబట్టి ఎప్పుడు ఈ అన్నదమ్ములు సుఖంగా ఉంటారు. అందుకని చెప్పేసి అసలు ఈ సాంప్రదాయాలన్నీ పెట్టారు. కాబట్టి పెట్టిన సాంప్రదాయాలు ఏమిటి అని అంటే అక్క చెల్లెళ్ళు కూడా ఈ అన్నదమ్ములు చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఉండాలి. అదేవిధంగా ఆ అక్క చెల్లెళ్ళని బాగా చూసుకోవడం అనేది అన్నదమ్ముల బాధ్యత. ఎందువల్ల అంటే వాళ్ళిద్దరూ ఎప్పుడు దానికి తోడు ఏంటి అంటే ఇప్పుడు ఒక చోటకి వెళ్ళిపోయాం. మన సాంప్రదాయం ఎప్పుడు కలిసి ఉండడం నేర్పిస్తుందమ్మా. ఆ కలిసి ఉండడం నేర్పించడం వల్ల ఆవిడ అక్కడికి వెళ్ళిపోయింది. ఆవిడ ఇంటి పనులు ఆవిడకున్నాయి, వీళ్ళ ఇంటి పనులు వీళ్ళకున్నాయి. కాబట్టి మర్చిపోకుండా ఉండడానికి సాంప్రదాయం పెట్టారు ఒక రకంగా చెప్తే. అంటే మీ ఇంట్లో మీరు, మా ఇంట్లో మేము ఉన్నాం. ఎవరి పనులు వాళ్ళకి రోజు అయిపోతున్నాయి. మనం కలుసుకోవాలి అంటే ఒకటేదో ఒకటి ఉండాలి కదా. అదే ఈ సాంప్రదాయం అంటే. కాబట్టి కలుసుకుని మళ్ళీ ఆనందంగా ఉండడం. మళ్ళీ మన ఇంటికి వెళ్ళిన తర్వాత మన పని మనదే, వాళ్ళ పని వాళ్ళదే. అందుకని పెట్టినవి ఈ సాంప్రదాయాలు. కాబట్టి వాటిని మనం హ్యాపీగా ఫాలో అవ్వచ్చు. మనకి లేరు అని ఏం బాధపడక్కర్లేదు. ఉంటే ఏమిటంటే వాళ్ళు ఒక్కళ్ళే మనకి. లేకపోతే ఈ ప్రపంచం అంతా అక్క చెల్లెళ్ళే కదా. అంటే ఉంటే ఒకటే ఉంటుంది, లేదనుకో అన్లిమిటెడ్. కాబట్టి ఎవరినైనా మనం స్వీకరించవచ్చు మన మనస్సు.